ఏ భూమి లేని ఆ పేదల సంగతి ఏమిటి అని చెప్పి నా మనసు ఒప్పుకోల. నేను గతంలో కూడా ఓదార్పుకు వెళ్ళినప్పుడు చూసిన రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, పిల్లలను చదువులు మానిపిస్తూ ఉన్న పరిస్థితి. చదువులు ఎందుకు మానిపిస్తున్నారమ్మా అని అడిగితే తినడానికి డబ్బు ఉంటే కదా, ఆ తర్వాత కదా నా చదువుల గురించి ఆలోచన చేస్తామని అంటారు. ఇవాళ ఆ పరిస్థితిని మార్చబోతా ఉన్నాము అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల తల్లుల కోసం చెప్పండి. పిల్లలను బడులకు పంపించండి, అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడుల తల్లులు బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున, ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. పిల్లల్ని ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. ఆ తర్వాత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్లో మార్పులు చేశాడు అన్నా, ఇక చదువు కోసం భయపడాల్సిన పని లేదు అని చెప్పి అక్క చెల్లెమ్మలకు చెప్పండి.